హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మురళీకృష్ణ వీడియోస్. చూస్తూ ఉన్నారు కదా, ఇది డిజిమోర్ డైనమిక్ మైక్. ఇది D1020 ఆన్లైన్లో సేల్స్లో రేట్ తక్కువగా ఉందని కొనటం అయితే జరిగింది. నేను ఈ మైక్ ఆడియో ఇంటర్ఫేస్ కనెక్ట్ చేద్దామని తక్కువ రేట్లో అని కొన్నాను, కానీ ఇది చాలా స్లో వాయిస్ వచ్చింది. దీంట్లో ఒక యూజర్ మాన్యువల్లో ఒక వైర్ 20 మీటర్స్ వైర్, చాలా పెద్ద వైరు, అలాగే ఒక మైకు, అలాగే దీనికి సంబంధించి మైక్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక జాక్ అయితే రావడం జరిగింది. ఇందులో చూడొచ్చు మీరు, మైక్ ఈ విధంగా ఉంది. చూడండి, దీన్ని కూడా కనెక్ట్ చేసి వాయిస్ ఎలా ఉందనేది మీకు వినిపిస్తాను. ఇది మామూలుగా మిక్సర్కి అయితే బాగా సూట్ అవుతుంది, యాంప్లిఫైర్కి అయితే. ఇది ఆడియో ఇంటర్ఫేస్కి అంత అడ్జస్టబుల్ కాదు. ఇది అయితే ఇది తక్కువ రేట్లో వచ్చింది. దీని ఖరీదు వచ్చేసి 630 రూపాయలు. ఇప్పుడైతే 690 రూపాయలు ఉంది. 630 రూపాయలు లో ప్రైస్ అని కొనటం అయితే జరిగింది. నేను ఇటువంటి ఒక వైర్ కొనాలనుకున్నాను. ఈ వైర్ కాస్ట్ 450-500 ఉంది ఖరీదు. సరే, మనం 450-500 పెట్టి వైర్ కొనే బదులు మైక్తో వస్తుంది కదా అని 630 పెట్టి కొనడం అయితే జరిగింది. అంటే బరువుగానే ఉంది, మెటల్ కాదు, ప్లాస్టిక్ ఉండొచ్చు. ప్లాస్టిక్ బాడీతో వచ్చింది, రఫ్ యూజ్కి బాగానే ఉంటుంది. ఈ డిజిమోర్ కంపెనీకి సంబంధించిన లో కాస్ట్ మైక్ ఇది ఎలా ఉందనేది తెలుసుకోమని కోరుతూ ఉన్నాను ఫ్రెండ్స్. XLR కేబుల్ని డైనమిక్ మైక్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. డైనమిక్ మైక్ అయితే కనెక్ట్ చేశా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డైనమిక్ మైక్ని కూడా రికార్డ్ చేస్తా, ఏ విధంగా రికార్డ్ అవుతుంది అనే దాన్ని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఆన్ చేస్తున్నాను. మైక్ హలో హలో చూడండి, ఇక్కడ హలో 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 హలో. అయితే దీన్ని స్టాండ్కి పెట్టలా, డైరెక్ట్ ఇక్కడ పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నాను. ఇది మనకి ఇక్కడ ఏదైతే స్విచ్ ఉందో ఫ్రంట్ నుంచి మాట్లాడాలన్నమాట ఇది మైక్. అప్పుడే బాగా వినపడుతుంది ఇది సౌండ్. అయితే నేను ఇప్పుడు దీన్ని రికార్డ్ చేస్తున్నాను, చూడండి. ఇది డైనమిక్ కార్డియాడ్ మైక్రోఫోన్. ఇది డిజిమోర్కి సంబంధించింది. ఇది చూడొచ్చు బాక్స్ మీద D1020. ఈ మైక్ని అయితే నేను ఉపయోగించి ఇప్పుడైతే ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా OBS సాఫ్ట్వేర్లో రికార్డ్ చేస్తూ ఉన్నాను ఈ మైక్ ద్వారా. ఈ మైక్ ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉంది, నేనైతే ఈ మైక్కి వచ్చిన కేబుల్ని ఉపయోగించలా. XLR కేబుల్ మేల్ ఫీమేల్ వైర్ని అయితేనే ఉపయోగించా. ఎందుకనంటే ఇదైతేనే బాగా ఆడియోని క్యాచ్ చేస్తుందని దీన్నే ఉపయోగించా. కాబట్టి ఈ వాయిస్ ఎలా ఉందనే దాన్ని గమనించండి. ఇప్పుడు నేను దూరంగా పెట్టాను మైక్. హాయ్ హాయ్ హలో 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 హాయ్ హలో హలో హాయ్ హలో హలో. వింటా ఉన్నారు కదా సౌండ్. దీన్ని సౌండ్ ఎలా ఉందో గమనించండి. ఇదైతే 630 రూపాయలు డిజిమోర్కి సంబంధించిన మైక్. ఆడియో ఇంటర్ఫేస్ ద్వారా OBSలో రికార్డ్ చేస్తున్నాను, ఓన్లీ ఆడియో మాత్రమే. ఈ ఆడియోని నేను వీడియోలో అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందనేది మీరు గమనించుదురు. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.